సరే జగనన్న పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. రైతు భరోసా వస్తుందా? మంచిగానే ఉందా? రైతుల బతుకులు ఎట్లున్నాయి ఇప్పుడు? అందరికీ మంచిగానే ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయి, అంత మంచిగానే ఉందా? అన్ని మంచిగా. సరే మరి గుడివాడలో నీ ఓటు ఎటు పోతుంది ఈసారి? సైకిలా ఫ్యానా ఎటు అనుకుంటున్నావు? వద్దు మరి ఆ రోజుకి ఎటు కొడాలని మంచిగానే చేసిండ పనులు మీకు? బాగానే చేస్తున్నాడు. 4 సార్లు గెలిపించారు. సరే రోడ్లు కానీ ఇండ్లు కానీ అన్ని సౌలతులు ఎట్లున్నాయి మీకు? రోడ్లు అంటే మాది దొండపాడు, మా రోడ్డే లేదు మొత్తానికి. లేదు, దొండపాడు రోడ్ లేదు. రోడ్డు మంచిగా లేదు. లేదు. సరే మరి ఈసారి ఓటు ఎటు పోతుంది? వెనిగల రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడ్డాడు ఇప్పుడు మరి. సో అటు పోతుందా ఓటు? ఎటు పోతుంది? ఎటు వేస్తాం ఎవరు తెలుసు అంటే ఆ టయానికి. సరే ఏ పార్టీ కావాలి మీకు? ఇప్పుడు తెలుగుదేశము జనసేన రెండు మిక్స్ అయిపోయినాయి, కలిసిరు. వైఎస్ఆర్సీపీ ఉన్నది, జగన్ అన్న. ఎవరు కావాలి మీకు? ఎవరు కావాలండి? కొడాలని గెలిపించుకుంటారా మళ్ళా 5వ సారి? అదే ఆయనే గెలిపించుకుంటామేమో. ఆయనే గెలిపించుకుంటా. ఓకే రైట్. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే నాని గారు, కొడాలి నాని. సరే ఈసారి ఓటు ఎటు పోతుంది? చెప్పలేము. కొడాలి నానిగా అన్నా లేకపోతే రాంబాబు అన్నా మీకు? వెనిగల రాంబాబు తెలుగుదేశం నుంచి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నాని. సరే ఓళ్ళని గెలిపిద్దాం అనుకుంటారు? టైంకి ఎలా ఉంటే అలాగా. సరే 4 సార్లు గెలిపించారు కదా, ఎట్లుంది కొడాలి నాని పాలన? పరిపాలన బాగానే ఉంది. ఈసారి కొద్దిగా పనులు తక్కువగా ఉన్నాయి. ఈసారి పనులు తక్కువ ఉన్నాయి. మంచిగానే చేసిండు, అన్ని పనులు మంచిగా చేసిన. జగనన్న పథకాలను అందుతున్నాయా మీకు? మాకేం వస్తున్నాయి, మాకేం రాలేదు. పథకాలు ఏమి వస్తారా? ఏది చెప్పులు గుడ్డోళ్ళకి పింఛను వయసు పెద్ద మాలి 42 నాకు రాలేదు. పింఛన్ రాలేదు. పింఛన్ రావట్లేదు. మరి ఓటు ఎట్టేద్దాం అనుకుంటున్నావు? ఈసారి మూమెంట్ ఆ టయానికి నాని గారికి కానీ లేకపోతే ఎన్నికల రామ గారికి కానీ. ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ? ఓళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది బయట ఇక్కడ టీడీపీ కొద్దిగా అనుకుంటున్నారు. మొత్తం వెనిగల రాంబాబు వాళ్ళు అనుకుంటున్నారు జనాలు. ముచ్చట తెలుసా? ఏది జనసేన తెలుగుదేశం రెండు ఒకటేనే? ఏమన్నా ప్లస్ అవుతుంది అంట గెలవడానికి? ఏదన్నా ఛాన్స్ ఉంటుంది అట్లా? అదే దానికి మనం గ్యారెంటీ మనం ఏం చెబుతాం. జనసేన కలిసి కరెక్టే అంటావా? కలిసాడంటే మరి ఆయన ఇష్టం, అది చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళ ఇష్టం, అది మనం ఛాన్స్ ఉంది అంటావు ఇక్కడ? అది ఏదైనా జనాలందరూ అనుకునేది ఏంటంటే కొద్ది టీడీపీకి వేస్తారన్నట్టుగా బయట. అంతేగాని మన ఒక్కడి వల్ల నాకేదేమి. సరే గుడివాడలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉన్నది, వెనిగల రాంబాబు గెలిచే ఛాన్స్ ఉంది. టోటల్ ఏపీలో వస్తే జగన్ అన్న వస్తాడు అనుకుంటా. మళ్ళీ జగన్ వస్తాడంట. ఓకే కాకా రైట్. సరే మన ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే నాని గారు. నాని ఈసారి మళ్ళీ గెలుస్తాడా? చెప్పలేము, గెలవచ్చు. సరే ఇప్పుడు ఆయన ఇక్కడ చేసిన పనులకు ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తావు? 10కి పనులు చేసేట్లా పాస్ ఆఫ్ ఎలా? చేయడానికి ఆయన ఇష్టమే ఉందండి, జగన్ గారి ఇష్టం కదండి. కాదు, ఇప్పుడు 4 సార్లు గెలిపించారు కదా, 4 సార్లు మీకు పనులు ఎంతవరకు జరిగినాయి? రోడ్లు కానీ నవరత్నాలు బాగా జరిగినాయండి. పనులు మటుకు కొంచెం తక్కువే. జనాల వ్యతిరేకత మన ఉన్నదా కొడాలి నాని అంటే? 50% బాగానే ఉందండి. బాగానే ఉందా? వెనిగల రాంబాబు ఆయన బాగా చేస్తున్నారు. టీడీపీ నుంచి ఇప్పుడు ఆయన దిగుతున్నాడు, మరి కొత్తగా వచ్చారు కదండి. ఆయన మటుకు కొంచెం మంచి చేస్తున్నాడు వెనిగల రాంబాబు. మరి పదవి వస్తే ఎలా చేస్తాడో చెప్పలేం కదా. గెలిచే ఛాన్స్ ఉందా వెనిగల రాంబాబు? ఇంకా చెప్పలేము. నీ ఓటు ఎటు పోతుంది అంటావు? ఆ ఓటు చెప్పలేనండి, ఆ టయానికి ఎటుపోద్ది చెప్పలేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినాయి కదా, కరెక్టేనా అట్లా కలుసుడు? తప్పే ఉంది కలిస్తే. ఇప్పుడు ఏమన్నా బలం ఉంటుంది అంటావా? గెలవడానికి ఛాన్స్ ఉంటుంది తెలుగుదేశం? ఛాన్స్ ఉంటుంది, బలం ఉంటుంది. బలం ఉంటుంది, బలం అయితే ఉంటుంది. సరే స్టేట్లో వస్తుంది అంటావా మరి తెలుగుదేశం? వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉన్నదా జగన్ మీద జనాలలో? అభివృద్ధి లేదండి. మెయిన్ పథకాలు అయితే జరుగుతున్నాయి, అభివృద్ధి లేదు కదా. ఇది కంపెనీలో ఎన్ని వస్తే ఇప్పుడు ప్రజలకి ఉద్యోగాలు వచ్చినాయి, చదువు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తే డెవలప్ అవుద్ది. ఈ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం వల్ల కొంచెం చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యతిరేకత ఉన్నది. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. నా ఒక్కడిదే ఉందండి, చదువు అందరూ ఉద్దేశాలు ఉంటుంది. నా ఉద్దేశం మటుకు 3 అంతులు డెవలప్మెంట్ లేదు, అది వ్యతిరేకత ఉన్నది. సో చంద్రబాబు నాయుడు గెలిచే ఛాన్స్ ఉంది అంటావు? అది జగన్ అన్న పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా? 2, 3 అందినాయి. 2, 3 అందినాయి. ఏమందినాయి? అమ్మఒడి, ఇల్లు ఒకటి. రైతుల బతుకులు ఏమన్నా మారినాయా జగన్ అన్న వచ్చిన తర్వాత? ఏం లేదంట. సరే మాకేం వచ్చినాయి, మాకేం రాలేదు కదా. మేము ఆటో తోలము, మా పళ్ళ వ్యాపారం చేసుకుంటాం. మాకేం వచ్చినాయి? పళ్ళ వ్యాపారంలోకి ఏమున్నాయి? ఏమీ లేదు. సరే అచ్చటోళ్ళకి వచ్చినాయి, నీకు రాలేవు అంటున్నావు?
నాకు రాలా, నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, అలాగే సరే. ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఏమైనా ఉన్నదా? ఎవరు ప్రజల్లో జగన్ మీద వ్యతిరేకత ఉన్నదా? మధ్యతరగతి కుటుంబాలు బాగలేదన్న. బాగాలేదు. ఉన్నోడిగా వస్తున్నాయి ఏదైనా, లేనోడికి ఏమీ రాదు. సరే, కొడాలి నాని పరిస్థితి ఏంది ఇక్కడ? మళ్ళీ గెలుస్తాడా? రాడు. రాడా? ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది మరి? చెప్పలేము. నేను ఒక్కనే కాదు, నాదంటే నాది టీడీపీకి వస్తుంది. వెనిగల రాంబాబు టీడీపీ నుంచి ఉన్నాడు కదా, ఆయన వస్తాడు. గెలిచే ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరికి ఏముంటుందా? తగ్గపరి ఇంకెవరైనా ఉంటారా మరి? ఆయన ఉన్నాడు కదా, రాము గారు ఉన్నారు కదా, ఆయన అది కూడా పోతుందంట. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారంటూ? గుడివాడలో గెలిచేది ఎవరు? చెప్పలేము, ప్రస్తుతానికి అయితే చెప్పలేము. ఎక్కువ ఛాన్స్ దేనికి ఉన్నది? టీడీపీగా. టీడీపీ వెనిగల రాంబాబు గెలిచే ఛాన్స్ ఉందంటూ. ఇప్పుడు జనసేన ఈ రెండు మిక్స్ అయిపోయినాయి కదా, ఏమన్నా బలం ఉంటుంది అంటావు పార్టీకి? తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా ఉంటుంది. స్టేట్లో వచ్చే ఛాన్స్ ఉందా మరి? ఉంది, ఉన్నారు కదా, మోడీ గారు ఉన్నారు, ఇబ్బంది ఏముంది? గెలుస్తాడంట. ఓకే, రైట్.